ఇప్పుడు ఈ ఇంజెక్షను 16,00,00,000 అంటున్నారు కదా! హ్మ్. 16,00,00,000 ఎందుకంత కాస్టు? హ్మ్. అంటే ఇప్పుడు మనం సైంటిఫిక్ అడ్వాన్సెస్ మెడిసిన్‌లో గనుక చూసుకుంటే ఆహ్, లాస్ట్ 100, 200 సంవత్సరాల్లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. మనకి బేసిక్ థింగ్స్ యాంటీబయాటిక్స్ తీసుకోండి. హ్మ్. యాంటీబయాటిక్స్ తయారు చేయడం చాలా సింపుల్. హ్మ్. ఒక ఫంగస్ నుంచో, బాక్టీరియా నుంచో ఒక మాలిక్యూల్ తీసుకొని దాన్ని యాంటీబయాటిక్‌గా డెవలప్ జేస్తారు. హ్మ్. కానీ ఇప్పుడు సైంటిఫిక్ అడ్వాన్సెస్ అన్నిట్లో జీన్ థెరపీ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. హ్మ్. ఎందుకంటే మనము ట్రీట్మెంట్ ఎక్కడ చేస్తున్నాం? కణాల్లో జీన్‌కి ట్రీట్మెంట్ చేస్తున్నాం. హ్మ్. జీన్ రీప్లేస్‌మెంట్ చేస్తున్నాం. అంటే ఇచ్చిన మెడిసిన్ హ్మ్. స్పెసిఫిక్‌గా ఆ టార్గెట్ కణాల్లోకి వెళ్ళి, సెల్స్‌లోకి వెళ్ళి అక్కడ పనిచేయాలి. సో, వీటన్నిటికీ ఇది అంటే వన్ ఆఫ్ ద కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. లేదా మెడికల్ సైన్స్‌లో వన్ ఆఫ్ ద వెరీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ జీన్ థెరపీ అనేది. హ్మ్. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఫర్ మెనీ జెనెటిక్ డిసీజెస్. ఓకే. సో, ఇవన్నీ కూడా సుమారుగా లాస్ట్ 10, 15 సంవత్సరాల్లోనే చాలా జీన్ థెరపీస్ అప్రూవ్ అయ్యాయి. హ్మ్. మిగతా జెనెటిక్ డిసీజెస్‌కి కూడా. సుమారుగా 80-100 కండిషన్స్‌కి ఇప్పుడు జీన్ థెరపీ అనేది ఉంది. హ్మ్. సో, వీటిని డెవలప్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీస్ కానీ, ఫెసిలిటీస్ కానీ చాలా అడ్వాన్స్డ్ ఉంటాయి. హ్మ్. సో, కంపెనీస్ దే విల్ ఇన్వెస్ట్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ టు డెవలప్ దీస్ టెక్నాలజీస్. అండ్ దానికి కావాల్సిన మ్యాన్ పవర్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ కూడా దే నీడ్ టు బి హైయెస్ట్